దేవుడు మనలందరినీ ఘనముగా ఆశీర్వదించునుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా. చదువుతారా వాక్యాన్ని? సంఖ్యాకాండం. దేవుడు నా మనసులో ఉంచిన కొన్ని విషయాలు ప్రార్థన చేసేటప్పుడు ఏదో నేను రాశాను ఒక ప్రసంగం, ఎందుకో దీని మీద మాట్లాడదాం అనిపించింది. మధ్యరాత్రి ధ్యానిస్తున్నప్పుడు దేవుడి వాక్యాన్ని చూపించాడు. మీ పాస్టర్ గారు చెప్పిన ఆత్మ చెప్పే మాటని మనం వినాలి కదా, అవునా కదండి? కాబట్టి నా మనసులో ప్రభు ఉంచిన కొన్ని విషయాలు చెప్తాను. 12:30 కల్లా ఆరాధన అయిపోవాలన్నాడు ఆయన. ఇప్పుడు టైం 12 అయింది. నాకేమో 2 గంటల ప్రసంగం చెప్పందేనేమో చెప్పినట్టు ఉండదు. ఎట్లాగా చెప్పినట్టు ఉండదు. కాబట్టి అందరు తినే వచ్చారని మొహాలు కనపడుతున్నాయి. కాబట్టి మ్యాక్సిమం 1:30కు ముగిచ్చేస్తా నేను. ఓకేనా? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. చెప్పుకోండి గట్టిగా. తొందర పడొద్దు, అధైర్య పడొద్దు. టయానికే మిమ్మల్ని పంపించేద్దాం. మళ్ళీ మీకు ఊరికే నా మీద సొనుక్కొని గొనుక్కొని వచ్చాడయ్యా వదలపెట్టలేదని మీరు ఇళ్ళకి పోయి చెప్పి, ఆ ఇంటికాడైనా నువ్వెన్నింటికి పోయావు? 12ంటికి వస్తానన్నావే, 1 అయింది ఏంది అని ఆయన అడిగి ఎందుకు ఈ పంచాయతీలు? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. చదువుదాం. సంఖ్యాకాండము 22వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదువుకుందాం. నేను నీకు బహుఘనతను కలుగ చేస్తాను. ఇదిగో ఇక్కడి నుంచి గమనించండి. నీవు నాతో ఏమి చెప్తావో దానంతటిని నేను చేస్తాను. చెప్పండి గట్టిగా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నేను నీకు ఘనతనిస్తాను. తలల పైకెత్తి నా వైపు చూడండి. సాక్షాత్తు యేసయ్య ఈ 2025వ సంవత్సరానికి మనకు అనుగ్రహించిన వాగ్దానం. అయితే ఆయన అంటాడు కదా, నేను నీకు ఘనతనిస్తాను. ఏ విషయంలో అంటే అన్ని విషయాలలో. అయితే నీవు నాతో ఏమి చెప్తావో ఈ సంవత్సరంలో 1వ తారీఖున మీరు ప్రభువుతో ఏమైతే చెప్పారో వింటున్నారా? గడిచిన సంవత్సరంలో మీరు ఆయనతో ఏమైతే చెప్పారో అవన్నీ మీ జీవితంలో జరిగి ఉండవచ్చు. అయితే ఈ సంవత్సరంలో యేసయ్య అంటాడు, మీరు నాతో ఏదైతే చెప్పాలనుకుంటున్నారో ఈ సంవత్సరంలో ఈ 2వ పునరుద్ధానపు ఆరాధనలోకి వచ్చిన మీరు యేసయ్యతో ఏమి చెప్పాలని ఆలోచన కలిగి ఉన్నారో ఆయన అంటాడు, మీరు ఏదైతే చెప్తారో చెప్పినదంతయు నేను మీ జీవితంలో చేస్తాను. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అది చేస్తాడు ఆయన. మీరు మనసులో ఎన్నో ఆశలు పెట్టుకొని సన్నిధికి వచ్చారు. మీ కుటుంబంలో ఎన్నో ఆశలు పెట్టుకొని ఈ సంవత్సరాన్ని ప్రారంభించారు. ఎన్నో కోరికల మధ్యలో నీ జీవిత యాత్రను ప్రారంభించావే. ఆయన అంటాడు, నీవు ఏదైతే చెప్పాలనుకుంటున్నావో, నీవు ఏదైతే నీలో ఆశ కలిగి ఏదైతే నీ కోరిక కలిగి ఉన్నావో నువ్వు వచ్చావే. ఆ ఏమిటో అవి ఏవో నాకు చెప్పాలనుకుంటున్నావు కదా, చెప్పు. యేసయ్య వాటిని విని ఆ ప్రకారముగా మీకు చేయునుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. ఇదిగో ఈ ఆరాధనలో నీవు ఏ ఉద్దేశంతో వచ్చావో
లేకపోతే నీవు మోకరించినప్పుడు ఏ ఉద్దేశములు ప్రభు ఎదుట పెడుతున్నావో, ఏ సమస్యలు నీ ఎదుట ఉన్నవో వాటన్నిటినీ ప్రభు పాదాల దగ్గర పెట్టి ప్రార్థిస్తున్నావో, ఆయన అంటాడు, చెప్పు నాకు. అది అయిద్దో లేదోనండి, అట్లా కాదు. నీవు ఏ ఉద్దేశం కలిగి, ఏ ఆలోచన కలిగి, ఏ ఆశతో ప్రభు సన్నిధికి వచ్చి ఆయనతో ఏమన్నా చెప్పాలనుకుంటున్నావు, ఏమి చెప్పాలని ఆశపడి ఇక్కడికి వచ్చావో, ప్రభు అంటాడు, ఆయన నిత్య నిబంధన ఒకటి నీ మనస్సులో ఉంచి ఆయన అంటాడు, నీవు నాకు ఏదైతే చెప్తావో అదంతటిని నేను నీ జీవితంలో చేయుదునుగాక. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము చెప్పినవన్నీ ప్రభు మనకి దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్. ఏం చెప్పాలని వచ్చావు ప్రభుతో? సంక్రాంతి సెలవులండి నిన్నటి నుంచే. ఓ మంచి టూర్ ప్లాన్ చేసుకున్నాను, నేను అటు వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్తామని వచ్చావా? ఓ మంచి వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నానని చెప్పడానికి వచ్చావా? అసలు మనం దేనికి వచ్చాం? వచ్చిన సందర్భం ఏమిటండి? నేనేమైనా ఫీల్ అవుతానని వచ్చారా? రవి ఏమైనా ఫీల్ అవుతాడని వచ్చారా? దేనికి వచ్చారు మీరు? నీవు సన్నిధికి రావడానికి కారణం ఏమిటి? ఆదివారం, అందుకే వచ్చా. ఆదివారం కాబట్టి వచ్చారా క్రైస్తవులు? మొన్న గురువారమో శుక్రవారమో ఓ హాస్పిటల్ దగ్గరికి ప్రార్థన చేద్దామని వెళ్ళాం మేము. 3-4 అయిందండి. ఓ గుడి దగ్గర ఒక భక్తులు ఒక లైన్ కట్టారు. భారీగా ఇంచుమించు 1 కిలోమీటర్ ఉంది లైను. దేవునిని ఎరగని ప్రజలోళ్ళు ఇంచుమించు 3-3:30 ప్రాంతంలో లైన్ కట్టారు. ఏంట్రా బాబు ఈ జనం అనుకున్నాను. దర్శనం కోసం నిలబడ్డారంట. ఏ టైంలో చెప్పరేంటండి? 3 గంటలప్పుడండి. క్రీస్తు రక్తము చేత కడగబడిన నీవు దేవునిని ఆరాధించే విషయంలో ఎంతవరకు సాహసం చేస్తున్నావు? ఆఫ్టర్ ఆల్ దేవుడిని ఎరగని ప్రజలే ఏదో దేవుడి కోసం లైన్లో నిలబడ్డారండి 3 గంటలప్పుడు. మరి మన యేసయ్య వాత్సల్య పూర్ణుడు కదా. మన యేసయ్య ఘనత వహించిన వాడు కదా. ఆయన మన కోసము తన ఘనతను మనకివ్వడానికి ఈ భూమి మీదకి 2025 సంవత్సరాల క్రితమే వచ్చాడు కదా. మరి నీ కోసం నా కోసం కలువరి సిలువలో ఆయన రక్తాన్ని కార్చాడు కదా. మరి మనం ఎంతవరకు యేసయ్య కోసం సాహసం చేస్తున్నాం? బిడ్డలారా, ఈ సంవత్సరం ప్రారంభాన్ని నువ్వు గుర్తెరిగి ఆ రోజున నువ్వు యేసయ్యతో ఏది అయితే చెప్పావో, అయ్యా ఈ సంవత్సరం నాకు అప్పులు పోవాలి, నా బిడ్డల భవిష్యత్తు మారాలి, ఇదిగో నేను చేస్తున్న చేతి పని ఆశీర్వదించబడాలి, దేవుని చిత్తాన్ని నేను నెరవేర్చాలి, దేవునిలో నేను ఎదుగుతూ ఉండాలి, నాకు అప్పగించబడిన పరిచర్యలో ఆశీర్వాదకరముగా మార్చబడాలని నీవు చెప్పావా? ఒకవేళ ఆయన చెప్పితే ఆయన అంటాడు, నీవు నాతో ఏదైతే చెప్పావో దానిని నేను నీకు చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఏవైతే చెప్పారో నాకైతే తెలియదు, కానీ ఒకవేళ నువ్వు ఈ రోజున ఏదైతే చెప్పాలనుకుంటున్నావో అది ప్రభువుతో చెప్పు. నా దేవుడు అంటాడు, నేను నిన్ను ఘనపరిచి నువ్వు ఏదైతే నాకు చెప్తున్నావో, నీవు ఏదైతే నాకు నన్ను అడుగుతున్నావో
వాటన్నిటినీ నేను నీకు సంపూర్ణముగా అనుగ్రహించేదను. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కొన్ని విషయాలు 1-2 మాటలు నేను పరిశుద్ధ గ్రంథంలో నుంచి మీకు చూపిస్తాను. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 28వ వాక్యాన్ని చూద్దాం. వారితో దేవుని మాట ఏదనగా, ఇదిగో నా జీవము తోడు. ఆ మాట చూడండి, మీరు నా చెవిలో ఏదైతే చెప్తున్నారో, మీరు ఏదైతే నా చెవిలో చెప్తున్నారో నిశ్చయముగా నేను మీ ఎడల జరిగించేదను. చెప్పండి గట్టిగా, ఆమేన్. మీరు ఏదైతే ఆయనకి చెప్పాలనుకుంటున్నారో, మీరు ఏదైతే నాకు చెప్పాలనుకుంటున్నారో, ఇది సాక్షాత్తు యేసు ప్రభు అనే మాట అండి. మీరు నా చెవిలో ఏదైతే చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. కొంతమంది కొన్ని విషయాలు ఉంటాయి కదండి, ఊరికి ఇళ్ళకాడ కూర్చొని చెవులు కొరుక్కుంటూ ఉంటాడు. ఇదిగో అట్టంటగా, ఇట్లంటగా, ఆమె ఎలాంటిదంటగా, ఈయన ఇటు అంటాడు అంటగా, ఈమె బజారుదంటగా అనకూడదు ఆ మాట. ఊరికే చెవుల్లో కొరుక్కోవడం కాదు. అసలు నీ సమస్య ఏమిటో ప్రభు చెవులో చెప్పు. మొదట నీ విషయం ఏమిటో యేసయ్య చెవులో చెప్పు. ఆయన అంటున్నాడు కదా, దా ప్రభు సన్నిధికి రా. లేకపోతే నీ ఇంట్లో ప్రార్థనా గదిలో తలుపేసుకొని ప్రభువుకి చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావో. నీవు ఏదైతే చెప్పాలనుకున్నావో ఆయన చెవిలో చెప్తే, చెవంటే ఏమంటే యేసు ప్రభుకి అంత చెవి ఉండదు. అర్థం కాలా? యేసు ప్రభుకి అంత చెవి ఉండదు. ఆయన అంటాడు, ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును. తర్వాత చదివి సత్తే కాదు, ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని చెప్పండి, నా చెవులు దానిని ఆలకించును. ఏ స్థలం అది? నీవు మోకరించిన స్థలం. ఏ స్థలం అది? నీవు నిలవబడిన స్థలం. నీవు చేసే ప్రార్థన అది ఏదైనా యేసయ్య చెవులారా వినాలి అంటే ఆయన ఒక మాట అంటాడు, మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో. కొంతమంది లోకంలో ఉన్న వార్తలన్నీ చెప్పుకుంటూ ఉంటారు, లోకంలో ఉన్న చెత్త అంతా చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళ వ్యవహారాలు వీళ్ళు వ్యవహారాలు వాళ్ళు. బైబిల్ చెప్తుంది కదా, నీవు ఏదైతే చెప్పాలనుకుంటున్నావో ప్రభు వినాలి. నీ సమస్య ప్రార్థనలో కూర్చుంటే ఒకటే ఊగుడండి పాస్టర్ గారు, అసలు చేయలేకపోతున్నానండి. దేనికమ్మా? ఏమో పాస్టర్ గారు, ప్రార్థన అసలు నడవట్లేదు. ప్రార్థన ఎందుకు నడుచుద్ది? చేస్తే ప్రభు వింటాడు. నడవడానికి అదేమన్నా పక్కన ఉండే ఫ్రెండా? ఆ ప్రార్థన నడవట్లేదండి. ఎందుకు నడుచుద్ది? మైండ్లో ఇంత శక్తి ఉంది నీ దగ్గర. ఎందుకు నడుచుద్ది? నడవదు. ఎందుకు వింటాడు? వినరండి. యేసయ్య అంటాడు, నీవు మోకరించు. ఏ స్థలమైనా సరే ఆ స్థలములో మోకరించి ప్రార్థన చేసినప్పుడు నేను వింటాను. నీవు ఎప్పుడెప్పుడు ప్రార్థన చేస్తావా నేను చూస్తున్నాను. ఈ సంవత్సరంలో నీకు ఘనత కావాలి, ఘనత వహించిన దేవుడిని ఎడల ఘనతను చూపాలి అని అంటే ఆయన చెవులో చెప్పాలి. నువ్వు ఆయన చెవులో చెప్తే ఆయన చెవులారా విని నీకున్న ప్రతి సమస్యను తీసివేసి
ఘనత నిమిత్తమైనటువంటి పాత్రగా ప్రభువు నిన్ను నిలబెడతాడు. ఆమెన్ చెప్పు గట్టిగా, ఆమెన్. అంతేగాని మనసులో ఒక చెత్త, మైండ్లో కొంచెం చెత్త, టోటల్ శరీరమే చెత్త కుండి అనుకోండి, ప్రయోజనం లేదు. కొంతమంది ఉంటారు, ఏదో అంటారు పెద్దోళ్ళ మాట, పొట్టలో ఒకటి ఉంటుంది, నోట్లోకి ఒకటి, తెలియదు మీకు? అరే ఈడు నువ్వు లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఇంకోటి, అదే కదా. ఈడేమో లోపల ఒకటి పెట్టుకున్నాడు, బయటకు ఇంకోటి మాట్లాడుతున్నాడు. ఇదంతా నటన రైడు. ఏమంటారండి? నటిస్తున్నాడు, ఈడు నటిస్తున్నాడు. మీరు యేసయ్యతో చెబుతున్నప్పుడు ఎందుకు కార్యాలు జరగట్లేదు? మీరు యేసయ్యతో చెప్పేటప్పుడు ఎందుకు ఆయన మీ మొర్ర వినట్లేదు? ఎందుకో తెలుసా? నీలో ఇంకా బలు రకసి చెట్లు ఉన్నాయి, మొండ్ల తొప్పలు ఉన్నాయి, కాబట్టే వింటలేదు ఆయన. అందుకే ఆయన అంటాడు, మీరు రండి, మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో చెప్పండి, నాకు మంచి మనస్సాక్షి గలదానివై. ఆమేన్. యేసయ్య ఎదుట నిలబడడానికి అది మచ్చ ముడత అలాంటిది మరి ఏమీ లేని పరిశుద్ధమైన కన్యకగా ప్రభు ఎదుట నిలబడాలి. అప్పుడు నువ్వు ఏదైతే చెప్తావో అది ఆయన వింటాడు. నీవు ఏదైతే ఆయనను వేడుకుంటావో ఆయన అక్షరాలుగా నీ జీవితంలో నెరవేరుస్తాడు. అంతేగాని మనస్సులో ఒకటి ఉంచుకొని తెల్ల ముసుగు కాదు, పెద్ద ముసుగేసుకొని నువ్వు పెద్ద బైబిల్ వేసి పట్టినా, పాటలు పాడినా, 100 మార్చి సందా వేసినా నిష్ప్రయోజనం. అందుకే మంచి మనస్సాక్షి గలదానివై నీలో ఏ కల్మషం లేకుండా ఈ సంవత్సర ప్రారంభంలో నీవు ప్రభువుకి ఏమి చెప్పాలనుకుంటున్నావో, ఒకవేళ నీ ఆత్మీయ జీవితం గురించి అయినా, ఒకవేళ నీ కుటుంబ పరిస్థితి గురించి అయినా యేసయ్యతో చెప్పు. మంచి మనస్సాక్షి కలిగి చెప్పు. ఖచ్చితంగా నా ప్రభు నీ మొరను వింటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజమండి, నిజం. ఏంటో తెలిసిన? అబ్రహామా, నీ సంతానాన్ని దేవుడు వర్ధిల్లింప చేస్తాడు, నీకు మేలు కలుగుతుంది. అప్పుడు అబ్రహాం అంటాడు సరదాగా నవ్వి, ఊరుకోండి, నాకు ఎన్నేళ్ళు, ఎన్ని నాకు చెప్పరండి అమ్మా, 100. నా భార్య కూడా ముసలామె అయిపోయింది, ఇప్పుడు సంతానం ఏంది? ఊరుకో యేసుప్రభు, నువ్వు నీ చమత్కారం. యేసుప్రభు అంటాడు, నేను వర్ధిల్లింప చేస్తాను, నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను. ఇది ఖచ్చితం, ఇది నిశ్చయం. కానీ నమ్మడే. మన జీవితంలో కూడా యేసు ప్రభు నిన్ను ఘనపరుస్తాను, నిన్ను మహిమపరిచేటట్లుగా నేను మారుస్తాను అంటే మన ఆలోచన ఎలా ఉంటుందంటేనండి, నీటి మీద బొడకుండి అన్నాం అనుకోండి, ఏమైపోద్ది? అది ఏమైపోద్ది? 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 డబాను పగిలిద్ది. మన ఆలోచన కూడా అలాగే ఉంటాయి. దేవుడు మాట్లాడేటప్పుడు అప్పటికి నిజమే ప్రభువా, నిజమేనయ్యా, నేనేనయ్యా, ఆ పాపి నేనేనయ్యా అని అంటాం. మెట్లు దిగంగానే నడిపించు నానావా. ఏంటిది? మెట్లు దిగి వెళ్ళటం ఆయుధమేక రాని ఎవరు? నేను నీకు బహుఘనతనిస్తాను. అది ఎలాంటిదంటే, మనుషులందరూ నిన్ను చూసినా కానీ, మనుషులందరూ నిన్ను హేళన చేసినా కానీ, మనుషులందరూ ఒకవైపు నీవు ఒకవైపు ఉన్నా కానీ ఆయన నీకు ఘనతనివ్వటం మరిచిపోడు. ఆమేన్ చెప్పు గట్టిగా.
ఆయన నిన్ను ఘనపరచడం మర్చిపోడు. ఒకవేళ నీవు మరిచినా ఆయన మరచిపోడు. అందుకే నువ్వు ఆయనకి ఏదైతే చెప్పాలనుకుంటున్నావో చెప్పేసేయి, నిర్మోహమాటంగా చెప్పేయి. మనసు అదే చెప్పే కదా, లోపల ఒకటి ఉంచుకొని బెవ్వా 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 బువ్వా బువ్వా అంటే ప్రయోజనం ఉండదు. యేసయ్య నువ్వు చేసే ప్రార్థన అసలు వినండోయ్. మనసులో ఏ కల్మషం లేకుండా హృదయాన్ని శుద్ధి చేసుకొని హృదయ శుద్ధి గలవారై నువ్వు ప్రభువును మొరపెడితే ఆయన అంటాడు, నీవు నాకు ఏదైతే చెప్తావో నేనంతటిని మీకు చేసేదనో. ఆమెన్ చెప్పు గట్టిగా, ఆమెన్. నీ సంతానం వర్ధిల్లింపు చేస్తానయ్యా అంటే సరేలేండి, సరేలే, ఏదో మొహమాటానికి సరేలేండి, ఏదో యేసుప్రభు ఫీల్ అవుతాడని అబ్రహాం గారు సరేలేండి, నేను నీ పితరుల దేవుడిని, అబ్రహాము ఇస్సాకు యాకోబులకు దేవుడినయ్యా. మరి వారి జీవితంలో చేసిన మేలులు ఈ సార్వత్రిక సంఘానికి ఎందుకు చేయడు ప్రభు? వారి జీవితంలో చేసిన అద్భుత కార్యాలు మన జీవితంలో ఎందుకు జరగవండి? వాళ్ళకి మనకి తేడా ఏంటి? వాళ్ళ దేవుడు వేరు, మన దేవుడు వేరా? అలనాటి కాలంలో చేసిన అద్భుత కార్యాలు నేటి కాలంలో జరుగుతున్న అద్భుతాలు వేరా? చెప్పరండి మీరు, అన్నీ ఒకటే. మరి మీ జీవితంలో ఆయనతో నీవు చెప్పేయన్నీ జరగకపోవడానికి కారణాలు ఏమిటి? మీరు చెప్తున్నారు కానీ జరగడం లేదు. మీరు వేడుకున్నారు కానీ యేసయ్య దగ్గర నుంచి ప్రతిఫలం రావట్లా. మీరు అడుగుతున్నారు కానీ, అందుకే ఆయన అంటాడు, మీరు వేటినైతే అడుగుతారో వాటన్నిటినీ పొందుకున్నాము అని అడగాలంట. ఆమె చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మీరు వేటినైతే అడుగుతారో వాటన్నిటినీ ప్రభువు దగ్గర నుంచి పొందుకున్నాము అని నమ్మి అడిగితే అవన్నీ మనకు అనుగ్రహించబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మీరు ప్రభువుతో ఏదైతే చెప్పాలనుకున్నారో సందేహం లేకుండా చెప్పండి. అయ్యా నా బిడ్డలకి పెళ్ళిళ్ళు అవట్లా, చెప్పు ప్రభుకి, 10 మంది చెప్పమాక వార్తని. అయ్యా ఉండి అబ్బాయి అన్నాడా కొద్ది చూడు, ప్రభువుతో చెప్పు. అర్థం కాలా? కొంతమంది బయోడేటాలు ఇచ్చి చూడయ్యో వాడు ఒక 500 తీసుకుంటాడు, గిర్రని తిరుగుతాడు, అయిపోయింది. ఏమంటే మా అబ్బాయి సరే చదవట్లేదండి అని నలుగురు ఇళ్లలో చెప్పాల్సిన అవసరంలా. ఆ విషయం ఏంటో ప్రభువుకు చెప్పు. ఆయన అంటాడు, నువ్వేం చెప్తావో ఆయన వినాలనుకుంటున్నాడు. అంతేగాని నీ విషయాలన్నీ బజార్లు వేసుకొని నీ విషయాలన్నీ 10 మందికి చెప్పి నీవు నవ్వులు పాలవ్వేదాని కంటే నిశ్చయముగా యేసయ్యకి చెప్పుకుంటే ఆయన చెవులారా నీ సమస్య వింటాడండి. నీ పరిస్థితులు చూసి, నీ విధి విధానాలు చూసి నా ప్రభు నీ జీవితంలో మేలులు చేస్తాడు. అది ఈ సంవత్సరంలో నువ్వు చేయవలసిన కార్యక్రమం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక నువ్వు చెప్పవలసిన ఏమిటో నిర్మోహమాటంగా సందేహం లేకుండా యేసయ్యతో నువ్వు చెప్తే ఆయన నీవు చెప్పినవన్నీ నీ జీవితంలో చేయునుగాక. చెప్పండి గట్టిగా, ఆమేన్, ఆమేన్. రూతుతో అంటాడు కదా, అమ్మాయి ఏంటొచ్చా? ఏమి లేదండి. ఎవరు అసలు నువ్వు? ఇదిగో మా అత్తగారికి నువ్వు బంధువు అంట, నాకు కూడా నువ్వు బంధువే. ఏంటి పరిస్థితి? ఏమి లేదండి, మీ దగ్గర నుంచి కొన్ని ఆశీర్వాదాలు తీసుకుందామని వచ్చాను. వెంటనే బోయాజ్ అంటాడు కదా, నీవు ఏదైతే అడిగావో, నీవు ఏదైతే కోరుకున్నావో వాటన్నిటిని నేను నీకు చేస్తాను. చదువుతారా మాట? చూడండి, రూతు గ్రంథం
రూతు గ్రంథం 3వ అధ్యాయం 11వ వాక్యం. నా కుమారి భయపడమాకు, అదిగో నీవు ఏదైతే చెప్పావో నీవు ఏదైతే చెప్పావో, నీవు ఏదైతే నాకు వివరించావో వాటంతటిని నీకు చేస్తాను. ఎందుకో తెలుసా? ఎందుకు? నీవు అక్కడ ఉంటుంది కదా, నీ మునుపటి సత్ప్రవర్తన కంటే లేదాడా, నీ మునుపటి అక్కడే ఆ వాక్యాల పైన కింద ఉంటుంది చూడండి. నీ వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువగా ఉంది. కాబట్టి నువ్వు ఏదైతే చెప్తున్నావో నీ ప్రవర్తన ఆధారముగా ఈ సంవత్సర ప్రారంభంలో నీ ప్రవర్తనను బట్టి నీవు ఏదైతే చెబుతావో ఆయన నీ జీవితంలో చేస్తాడు. ఏమండి, నేను పాస్టర్ గారు పోయిన సంవత్సరం అంతా ఉపవాస ప్రార్థనకి వెళ్ళాను, స్వార్థ కూటాలకు వెళ్ళాను, ప్రార్థనలు పెడితే వెళ్ళాను, మందిరానికి వెళ్తే వెళ్ళాను, ఆరాధనలకు వెళ్ళాను, ఆశీర్వాదకరంగా మార్చబడ్డాను, అన్నీ చెప్పుకొస్తున్నారు. కానీ బోయాజ్ అంటాడు రూతుతో, నువ్వు ఏదైతే చెప్తున్నావో నేను చేస్తా. ఎందుకో తెలుసా? నీ ప్రవర్తన నాకు నచ్చింది. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నీ బిహేవియర్ నాకు నచ్చింది, నీ ప్రార్థన జీవితం నాకు నచ్చింది, నీ విశ్వాస జీవితము సరి సమానంగా నడిపించుకుంటూ వస్తున్నావు. కాబట్టి నీవు ఏదైతే చెప్పావో నేను చేస్తా. మరి ఈ సంవత్సర ప్రారంభంలో, గడిచిన సంవత్సరంలో అడ్డదారులకు వెళ్ళారో, లేకపోతే పనికిమాలిన చోట్లకి వెళ్ళారో, లేకపోతే ఇంకొక మార్గాల్లో నడిచారో నాకైతే తెలీదు. కానీ ప్రభు అంటాడు, ఈ సంవత్సరపు ప్రారంభంలోనే నీ మార్గాన్ని నీవు సరిచేసుకొని, నీ మార్గాన్ని దుష్టుని యొక్క చేతికి అప్పగించకుండా సరైనటువంటి సక్రమముగా నీవు నడిపించబడగలిగితే, ఆయన అంటాడు, నీవు ఏదైతే చెప్పాలనుకుంటున్నావో, లేకపోతే నీవేదైతే చెప్తావో దానంతటిని ప్రభు నెరవేర్చునుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీవు యోగ్యురాలుగా కూడా మార్చబడతావు. ఒకటి, నీ ప్రవర్తన సరిచేయబడుతుంది. 2, యోగ్యత కలిగినటువంటి జీవితాన్ని ప్రభు ఇస్తాడు. ఈ 2 ప్రభువునికి ఇచ్చి ఘనమైనటువంటి స్థానములో, ఘనమైనటువంటి పాత్రగా నా ప్రభువు నిన్ను నిలబెట్టునుగాక. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడు నీ బిహేవియర్, ఎప్పుడు నీ నడక, ఎప్పుడు నీ ప్రవర్తన ప్రభు దృష్టికి సరిగ్గా కనబడినప్పుడు ఆయన నిన్ను ఘనపరిచి, నిన్ను యోగ్యత కలిగినటువంటి జీవితంలోకి ఆహ్వానించి, నిన్ను పరిపూర్ణమైనటువంటి సంఘముగా నిలబెట్టి, నీవు చెప్పినదంతా ఆయన నీ జీవితంలో నెరవేరుస్తాడు. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. కాబట్టి మీరు భయపడమాకండి, కాబట్టి మీరు సందేహపడమాకండి. మీరు ఏదైతే చెప్పాలనుకుంటారో చెప్పండి. ఏంటి నీ విన్నపం చెప్పు అని అంటాడు ఆయన. ఎవరు ఆయన? నీ వాంగ్మూలం ఏంటో చెప్పు అని అంటాడు. ఎవరాయన? ఎవరండి? ఎవరాయన? జడ్జి గారు. బాయ్ ఏంటో చెప్పు అంటే ఈమె, ఏమండి ఫస్ట్ మా ఆయనే నన్ను కొట్టాడండి, ఆ తర్వాత నేను కొట్టానండి, ఈ లోపల మూలను తీసుకొని మూలను ఉందండి కుక్కను కొట్టే కర్ర,
ఆయన తీసుకుని ఆ తలకాయ పగలు కొట్టాడండి. నేను ఆ మూలనే ఉందండి కత్తిపేట, ఆయన పేక ఈగ చెప్పేదాడా? చెప్పేయన్ని అబద్ధాలే ఆడ. అబ్బో ఏమి పర్ఫార్మెన్సు అక్కడ మామూలుగా ఉండదు. వాళ్ళు ముందు పిలిచి దీని మీద ఒట్టేసి అంతా నిజమే చెబుతాను ఒప్పుకో అని చెబుతారు లేదా? ఈమె కూడా ఒట్టేసి నేను అంతే నిజమే చెబుతా, అస్సలు అబద్ధం చెప్పనంటది. ఆడ పోయిన కాడ నుంచి మాట్లాడేది ఏంటండి? చెప్పాలి మీరేందయ్యి. సరే ఆడ తీసి పోలీస్ స్టేషన్కే పోయారు అనుకోండి. భార్య భర్తను కొట్టి పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు? మొదట ఈమె కేసే తీసుకుంటారు. రామ్మర్రా రాయి, నువ్వు పెట్టినది నేను తీసుకుంటా రాయి. ఆడు పాపం తలకాయ పగల కొట్టుకొని ఒళ్ళంతా గాయాలైపోయి, ఒరే పాప నా గాయాలు చూడన్నా కానీ వాడికి పట్టించుకోడు. ఎందుకంటే స్త్రీకి అంత బలం ఉంది కాబట్టి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. స్త్రీలు బలహీనులని బైబిల్ చెప్తుంది, కానీ ఎవరన్నారండి? మీరా? ఆ ఇనపరాడ్డు కన్నా గట్టోళ్ళు మీరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గడిచిన దినాలలో మీ మార్గాలు వక్ర మార్గాల్లో నడిచారేమో. వక్రహీనమైన మార్గాలు ఒకవేళ మీ జీవితంలో జొరబడ్డాయేమో. యేసయ్య అంటాడు కదా, మునుపటి సత్ప్రవర్తన కంటే ఇదిగో ఇప్పుడుందే ప్రవర్తన, పోయిన సంవత్సరంలో నీ ప్రవర్తన కంటే ఈ సంవత్సరంలో నువ్వు ప్రవర్తించే ప్రవర్తన అది ప్రభు దృష్టికి యథార్థముగా ఉండాలి. దానిని బట్టి ఆయన నిన్ను గణపరుస్తాడు. చెప్పండి గట్టిగా. ఇదిగో ఇది మొదలుకొని నువ్వు ప్రవర్తించే ప్రవర్తన జాగ్రత్త సుమి. ఇది మొదలుకొని నీవు మాట్లాడే ప్రతి మాట, ఇది మొదలుకొని నీవు నడిచే ప్రతి నడక నీ ఘనతకు నిదర్శనముగా నిలబడేటట్లుగా మార్చుకోవాలి. అంతేగాని ఏదోలే ఏమోలే అనుకుంటే జాగ్రత్త. చైనాలో ఆల్రెడీ వెంటాడుతుంది. మన మధ్యకి రాకముందే మనము గణపరచబడాలి, ఘనత స్థానంలో ఉండాలి. మన మార్గాలన్నిటినీ సరళము చేసుకోవాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఘనత నిమిత్తమైనటువంటి పాత్రలుగా మనం మార్చబడాలి. దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది ఏంటి? చెప్పరేంటండి? మనం ప్రార్థన చేయటమే, అవునా కదా? మన దగ్గర నుంచి ఆయన ఆశించేది ఏమిటి? 1000 రూపాయలు ఇవ్వండమ్మా అని అడుగుతాడా? 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టినాను అంటారా? మేము అడిగినా మీరు ఎందుకు ఖర్చు పెడతారా? ఎందుకు ఖర్చు పెట్టరు? మీరు ఖర్చు పెట్టబట్టే ఇంత మందిరం కట్టింది మనం, అవునా కదండి? మీరు ఖర్చు పెట్టబట్టే కదా ఇంత సువిశాల మందిరం మనం కట్టుకుందే. మీరు లేకపోతే ఇంత కట్టబడుతుందా? ఏంది ఎవరు మాట్లాడట్లేదు? ఏం లేదా? ఇస్తాడు దేవుడు. మీరు ఇవ్వట్టే కదండి. ఒకవేళ మీరు ఇవ్వకపోయినా దేవుడు అట్టి మనస్సును మీకు అనుగ్రహించునుగాక. చెప్పరు ఇది, చెప్పరులే. ఎందుకు చెబుతారు? చెప్పండి గడిగా, ఆమేన్. దేవుడు మీకు అనుగ్రహిస్తాడు అలాంటిది. ఏంటిది? ఇచ్చే మనసు, ధారాళంగా ఖర్చు పెట్టే మనసు. ఎప్పుడైనా చెప్పాను నేను ఈ మాటలో? ఎందుకంటే మీరు ఇచ్చేవాళ్ళు కాబట్టి. అది మా కోసం కాదు కదా, ప్రభు కోసం ఖర్చు పెడుతున్నాము, ప్రభు పరిచర్య కోసం ఖర్చు పెడుతున్నాము. ఇలాంటి మందిరాలని ఇంకా మనము ఈ పరిచర్య ద్వారా చూచుదుముగాక. చెప్పండి గట్టిగా, ఆమేన్. అలాంటి మనస్సు దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి, చెప్పడే గట్టిగా, ఆమేన్. చూడండి, ఇంకో విషయాన్ని కూడా చూపిస్తా. ఇప్పుడు ఎన్ని విషయాలు చెప్పాను?
2 చెప్పాను. ఇక మూడోది చెప్తాను, ముగిచ్చేస్తాను. ఎందుకంటే సమయం నాకు ఇచ్చిన దాంట్లోనే ముగించాలి. ఆదికాండము 49వ అధ్యాయం. మొదటి వాక్యం చూడండి. తన పిల్లల్ని పిలిచి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాడు. ఆగు. యాకోబు పిలిచి, పిల్లలందరినీ పిలిచి కొన్ని విషయాలు చెప్పాలని అందరినీ సమకూర్చాడు దగ్గరికి. చెప్పమ్మా, చదువమ్మా. మీరందరూ రండి, ఇదిగో వచ్చి వాళ్ళతో కొన్ని విషయాలు చెప్తున్నాడండి. అంత్య దినములలో మీకు సంభవించబోవు సంగతులను మీకు తెలియచేస్తాను. ఇదిగో రాబోయే దినాలు కష్టతరమైన దినాలు. రాబోయే రోజులు ఎలాంటివంటే అంత్య దినములు. యేసు ప్రభు రాబోయే దినాలు ఇవి. కొన్ని విషయాలు సార్వత్రిక సంఘానికి అవసరం. కొన్ని విషయాలు దేవుని బిడ్డలకు అవసరం. కొన్ని విషయాలు ఆత్మ సంబంధముగా ఎదిగే ఈ సంఘానికి అవసరమని యాకోబు 12 మంది పిల్లల్ని పిలిచాడండి. వారి వారి స్వభావాల నిమిత్తమై పిలిచి వారితో కొన్ని విషయాలు చెప్పాడు. ఏమని చెప్పాడు? ఒక్కొక్కడు క్యారెక్టర్ని బట్టి వాడి విషయాలు చెప్పుకొచ్చాడు. రే, నీ లైఫ్ ఇలా ఉంటుంది, నీ పరిస్థితి ఇలా ఉంటుంది, నీవు ఎలాంటి వాడవు, నీ నీ విధి విధానాలు ఎలా ఉంటాయి అని ఒక్కొక్కరిని గురించి చెప్పుకుంటూ వచ్చాడు. ఈ పూట నువ్వు ఏదైతే చెప్పాలని ఆశపడి ప్రభు సన్నిధికి వచ్చావో ఆయన రాబోయే అంత్య దినములలో లేకపోతే జరుగుతున్న పరిస్థితులు నీకు ఎదురు పడకుండా, వాటి జోలికి నువ్వు పోకుండా, అవి నీ కుటుంబంలోకి రాకుండా ఆయనట కొన్ని విషయాలు నీకు తెలియపరచడానికి మన మధ్యలోకి దిగి వచ్చాడు ఆయన. ఆమెన్ చెప్పండి గట్టిగా. ఆమెన్, హల్లెలూయా. ఇగో ఇప్పుడు వినిన ఈ సంగతులన్నీ రాబోయేటువంటి అంత్య దినాలు, రాబోయే ఆ క్లిష్టమైన పరిస్థితులు, వీటన్నిటి నుంచి నువ్వు తప్పించబడాలని కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్పడానికే మిమ్మల్ని తీసుకొచ్చాడు ఆయన. మరి ఈ విషయాలన్నీ విన్న నీవు ఏం చేయాలా? యేసయ్యతో నీవు చెప్పాలా. ఈ విషయాలన్నీ గమనించిన నీవు ప్రభు చెవులో చెప్పాలా. ఇందాకే చెప్పా కదా, ఈ స్థలంలో చేసే ప్రార్థనను ఆయన వింటాడు. ఎలా వింటాడు? నా చెవులు దానిని ఆలకిస్తాయి. మరి మీ సమస్య ఏదైనా ప్రభువుతో చెప్తే రాబోయే ఉగ్రత నుంచి తప్పించి నీకు మేలు కలిగేటువంటి మార్గాలలో ఆయన నిన్ను నడిపించి అంత్య దినములలో అంత్యక్రీస్తుకి నీవు అప్పగించబడకుండా ఆయన నిన్ను కాపాడి నిత్య రాజ్యానికి నిన్ను వారసునిగా వారసురాలుగా మారుస్తాడు ఆయన. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది అంటారు కదా, ఏం రోజులండి నా రోజులు, నా దరిద్రం రోజులు, నేను బతుకుతున్నాను, కుక్కలో బతుకుతున్నాయి. ఎందుకు కుక్కతో పోల్చుకునేది? చక్కగా మంచిగా పావురంతో పోల్చుకో. పావురం ఎలాంటిది? బాగుంటుంది కదా, అందంగా ఉంటుంది. పావురం ఎలాంటిది? చూడటానికి శుభ్రంగా చక్కగా బాగుంటుంది. మరి దేంతో ఏం బతుకు నా బతుకు, పావురం బతుకు అనుకోవచ్చుగా. ఏసే నా కుక్క బతుకునాదే, ఈ కొంపలో ఉండ కాడి నుంచి నాకు అంత కుక్క బతుకు ఎందుకంత? పావురంతో పోల్చుకో. ఏమండి, నెమలి తెలుసుగా, చక్కగా అది ఇది ఏమంటారు దాన్ని, నెమలి వికసించినప్పుడా అయ్యా
అదే 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 అది చేసినప్పుడు ఎంత చక్కగా చూడటానికి మనం బాగుంటుందండి. మరి కుక్కతో ఎందుకు? ఏం రోజులు నా రోజు, నా దరిద్రపు రోజులు. దేవుడు నీకు బైబిల్ అంటది, నిర్ణయించబడిన దినములో ఒకటైనా కాకమునిపే నీ దినములన్నీ దేవుడి గ్రంథంలో రాశాడు ఆయన. నీకు నిర్ణయించిన దినాలలో ఒక్క దినమైన నీ రోజు గడపక మునిపే నీ వ్యాలిడిటీ టైం అంతా ప్రభు రాసి పెట్టాడు. అందుకే ఆయన అంటాడు కదా సంఘంతో, ఏమంటాడు చూడండి, ముగిచ్చేస్తాను. సార్వత్రిక సంఘంతో ఏమంటాడు ఆయన? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వాక్యం చూడండి. జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేస్తాను. చాలు. ఎలా చేస్తాడంట? కొంతమంది మీలో కొంతమంది మాసికేసుకున్న భక్తులు ఉన్నారు. మాసిక ఆయన అంటాడు, యూదులు కాకయే యూదులమని చెప్పుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. తెల్ల చీరను కట్టిన వాళ్ళందరూ భక్తులా అని అంటే అవునా? చెప్పండి మీరు. ఆ బ్యాగ్ తగ్గించుకున్న వాళ్ళందరూ ₹1,00,000 అంటే ఆ బ్యాగులు అనుకుంటే ఏముంది? ఏముండదు అంటూ రబ్బర్ బ్యాండ్లు పక్క పెన్సిల్ తప్ప ఏముంటాయండి బ్యాగుల్లో? ఏముంటాయి చెప్పండి. ఇంటికి వెళ్ళాక మొన్న ఒక ఆమె ముసలిదండి, ముసలామెకి ఆమెకి ఎందుకు బ్యాగు? కొనేవాడి దగ్గర గొడవాడుతుంది. ఎందుకు ఆమెకి ఎందుకు బ్యాగు? ఏముంటాయి ఆ బ్యాగుల్లో? ఇక కొంచెం యవనస్తులు అనుకోండి, డైపర్ ప్యాకెట్లు, తినే పప్పలు, గై తప్ప ఏముండవు దాంట్లో. ఇక్కడ అంటారు, తాము యూదులము కాకయే యూదులమని చెప్పుకునే వాళ్ళు ఉన్నారంట. పేరుకేమో క్రైస్తవులు, చేసే పనులన్నీ దరిద్రగొట్టు పనులు. పేరుకేమో విశ్వాసులు, బయట చేసేవన్నీ పనికిమాలిన పనులు. పేరుకేమో మేము రవణ దగ్గరికి చేసే పనులు చెప్పమాకండి పాస్టర్ గారు. తాము యూదులమని, యూదులు కాకుండానే యూదులమని చెప్పుకుంటున్నారు. జనమా యేసయ్య నిన్ను ఘనపరచాలనుకుంటున్నాడు. యేసయ్య నిన్ను ఘనమైనటువంటి స్థానంలో నిలబెట్టాలనుకుంటున్నాడు. మరి నువ్వు యేసయ్యని ఏం అడుగుతున్నావు? సొలొమోన్, నువ్వు అడగకపోయినా ఏమిస్తున్నాడు ఆయన? ఐశ్వర్యాన్ని, ఘనతని, పేరుని. నువ్వు అడగలేదు. ఎందుకంటే నువ్వు ఎవరిని అడిగావు? ఏమని అడిగావు? ఒంటినడ బంగారం, సంక్రాంతికి బంగారం తగ్గిందంట, కొనుక్కోండి వెళ్ళి. మనం అడిగేదే ఏంది? మనం అడగాల్సింది సొలొమోనుకి అడగకుండా వస్తున్నాడు దేవుడు. ఇగో నేను ఒక మాట చెప్తా వినండి. ఎప్పుడైనా దేవుడు మీకు అడగకుండా ఏమైనా ఇచ్చాడా? చెప్పరేంటండి? మీరు ఏమైనా సరే, మీరు దేవుడిని అడిగారు, దేవుడు ఇచ్చాడు. అడగంతో ఏమైనా ఇచ్చాడా? చెప్పరండి మీరు. ఎందుకంటే మీరు ప్రార్థన అడగాల్సింది అడగట్లేదు కాబట్టి. మీరు అడగవలసింది అడిగితే ఆయన మీకు అనుగ్రహించి మీకు ఏది కావాలో అది ఇస్తాడు. అనవసరమైనది అడిగి వచ్చే ఆశీర్వాదాన్ని పోగొట్టుకొని దిగులుగా, విచారముగా, దిగులు బెట్టమొహం వేసుకొని కూర్చుంటే ఇక అట్లాగే ఉంటాం మనం. సొలొమోను, నువ్వు అడగాల్సిన అవసరంలా, నేను నీకు ఇస్తాను. నేను నీకు ఇస్తాను. అదే ఎవరు జోలు ఎందుకు నాకు చెప్తూ చూడండి. అయ్యా, ఒక 2 పిల్లలు కావాలి నాకు అన్నాను. ఎవరికి? ఎంతమంది? అందరూ. నీకు ఇంకా పిల్లలు లేరా అంటే, ఒరే ఆగండ్రా బాబు, ఆలస్యమైన దేవుడు డబల్ ఆశీర్వాదం ఇస్తాడులే, ఎందుకులే కాస్త చూడండి అన్న.
సరేలా అనుకున్నారు. దేవుడు అట్లాగే ట్విన్స్, అబ్బాయి అమ్మాయి, కమల పిల్లలు. సరే ఏదో దేవుడు మరి దేవుని చిత్తం అలాగ ఉందో, పాప చనిపోయింది. అందరూ అరే పాప చనిపోయిందే, పాప చనిపోయిందే, పాప చనిపోయిందే అని అనుకున్నారు. ఓ రోజు నేను ప్రార్థన చేసుకునేటప్పుడు, ఏంది బాధపడుతున్నావా? అదేం లేదు ప్రభువా, యెహోవా ఇచ్చాను, యెహోవా ఇచ్చాను, పర్లేదయ్యా, మీరు దీనికంటే ఘనమైనది ఇస్తారు నాకు తెలుసు అని అనుకొని ప్రార్థన చేసుకున్నాం. ఇక మా 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 ఏమనాలి మిస్సెస్, దేవుడు చక్కగా పోగొట్టుకున్న దాన్ని మరలా అమ్మాయి మళ్ళీ అందరూ యావత్ బంధువులు మొత్తం ఈ నీకు అబ్బాయే, డాక్టర్ కూడా అబ్బాయి అన్నాడు. కాదు, అమ్మాయే పుట్టింది. లేదు అబ్బాయి, ఆ అమ్మాయి ఒంటి తీరు కానీ ఆ అమ్మాయి మొక్క చూలుగా చూస్తుంటే అబ్బాయి పుడతాడు. దేవుడు చెప్పాడు అమ్మాయి పుట్టిద్దని. ఎట్లాగో తెలుసా, చనిపోయిన పిల్ల కంటే డబల్ ఎక్కువగా ఆ పిల్ల సామాను సాగుంటే ఈ పిల్ల ఎర్రగా పుట్టింది. ఆ పిల్ల కొంచెం బరువు తక్కువగా ఉంటే ఈ పిల్ల 4 కేజీలతో పుట్టింది. ఎందుకంటే దేవుడు మన జీవితంలో చేస్తాడంటే, నేను అడిగాను, ఆయన విన్నాడు, చేస్తాడు. నీవు ఏదైతే చెప్పాలనుకున్నావో సందేహం లేకుండా చెప్పు. అమ్మాయి కావాలా? అడుగు ప్రభుని. బిజినెస్సా? ప్రార్థన చేయి. ఇంకేమైనా కొత్తగా ప్రారంభించాలనుకున్నావా? ప్రభుని అడుగు. ఆయన చెవిలో ఏదైతే చెప్తావో జరిగిపోద్ది. ఇక మరి రవి ఎవరిని అడిగారు నాకు తెలియదు, కానీ మొత్తానికి మందిరం కట్టాడు బాగా. ఎవరిని అడుగుతాడు? ఇంకా ఎవరున్నారు ఆయనకి? ఎవరన్నా ఉన్నారా? నేనే సంవత్సరం అవుతుంది అనుకోండి వచ్చి, నన్ను కూడా ఏం అడగలా. అన్న ఒక ఆవేలి అన్న అని అడుగుతాడు కూడా, ఏం అడగలా. ఇది మీరున్నారు కదా, కాబట్టి అడగాలి, సందేహం లేకుండా అడగాలి. 10వ తరగతి పరీక్షల ముందు వచ్చేవాడు గొడుగుడు మునుగుతా, అన్నో 10 ప్రార్థన చేయన్నాడు. ప్రార్థన చేసి అంతకుముందు బాగా చెట్లమ్మటే, పొట్లమ్మటే, గొట్లమ్మటే, కొంట్లమ్మటే, కుక్కలమ్మటే తిరిగాడు. 10 రాంగల గడగడ వచ్చి ప్రార్థన. సరే ప్రార్థన చేశారు, దేవుడు తెలుగు పాస్ అయ్యాడు. మిగతాయన్నీ వాడు తెలుగు రోజు వచ్చి ప్రార్థన చేయించుకొని పోయాడు కాబట్టి తెలుగు పాస్ అయ్యాడు. మిగతా రోజులు కనపడలేదు. 5 సబ్జెక్టులు ఉంచుకొని ఇప్పుడు మెకానిక్ దగ్గరికి వెళ్ళి తిప్పుతున్నాడు బెంచీలు. ఇప్పుడు సందేహం లేకుండా అడగండి, దేవుడు చేస్తాడు. అది చేతి పని అయినా, వ్యవసాయ రంగమైనా, ఉద్యోగమైనా, అది ఏదైనా సందేహం లేకుండా అడగండి. అక్షరాలుగా నా ప్రభు మీ జీవితంలో చేయునుగాక. చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. 3 విషయాలు చెప్పా సింపుల్గా. ప్రార్థనలో మీరు ఏదైతే అడుగుతారో అది ప్రభు చేస్తాడు. సందేహం లేకుండా ఏదైతే అడుగుతారో అది ప్రభు చేస్తాడు. మీకు ఏది కావాలో అది అడిగితే ప్రభు దాన్ని చేస్తాడు. మరి సందేహం లేకుండా అడుగుదాం. మరి మనం అడుగుదామా లేదండి? అందరు లేచి నిలబడండి.